పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో మంగళవారం రోజున కార్యక్రమాలు మొదలవుతాయని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నందినేని రాజేందర్ యాదవ్, యాదవ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నందినేని రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలోని యాదవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కారాల్లో భాగంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లాల్లో ఉన్న యాదవులలో 6 రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు కానీ, విశిష్టత కానీ, ఇతర సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టిన వారిని సెలక్షన్ కమిటీ ద్వారా వారిని గుర్తించి ఉగాది పండుగ రోజున ఉగాది పురస్కారాలతో వారిని సత్కరిస్తారని వారు తెలియజేశారు. మరి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ గారు, అట్లాగే ముత్తారం మండలాధ్యక్షులు కాస్ తిరుపతి యాదవ్ గారు, యాదవులకే మకుటంగా ఉన్నటువంటి సహజ కవి భాస్కర్ యాదవ్ గారు, అలాగే మేము గత నెల రోజుల క్రితం మరి ఒక యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక సెలక్షన్ కమిటీని నియమించుకోవడం జరిగింది పలు విభాగాల మీద. మరి ఆ సెలక్షన్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నటువంటి కిషన్ యాదవ్ గారు, చీలారపు కిషన్ యాదవ్ గారు, మరియు సందనమైన సునీత యాదవ్ గారు, మరి మంద భాస్కర్ యాదవ్ గారు, ఉప్పరి సతీష్ యాదవ్ గారు, పెంట రవి యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి అవపోషణ చేసి జిల్లాలో ఉన్నటువంటి ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఆ విభాగాలలో చాలా నామినేషన్స్ వచ్చినాయి. ఆ నామినేషన్స్ను మరి మొన్నటి వరకు 5 తారీఖు దాకా వడపోసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పేరును వారు సూచించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. మరి వారు సూచించినటువంటి ఎవరైతే నిష్ఠాతులు ఉన్నారో వివిధ రంగాలలో వారికి యాదవుల్లో గౌరవంగా వాళ్ళు గౌరవించబడమే కాకుండా యాదవ జాతికి కూడా ఒక గౌరవాన్ని, ఒక వన్నెను తీసుకొచ్చారు. కాబట్టి మేము ఉగాది రోజున వారి గౌరవార్థం ఈ పురస్కారాలు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా మరి మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి యాదవులకు ఈ పురస్కారాలు ఇస్తున్నాం. కాబట్టి వారిని గౌరవించి వారిని మరి ఎల్లవేళ ఇలాంటి సేవలు ఇంకా పైకి ఎదగాలనే ఉద్దేశంతో మనం వాళ్ళకు చాటి చెప్పే విధంగా మరి పెద్ద సంఖ్యలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ పాల్గొనాలని చెప్పేసి మేము యాదవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుతున్నాం. అలాగే మరి వివిధ సంఘాల్లో ఉన్నటువంటి యాదవులు మరి మండలాధ్యక్షులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, కమిటీలు, విలేజ్ కమిటీలకు సంబంధించిన అందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు. మరి ఎంతో వైభవంగా జరిగేటువంటి ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా పేరున యాదవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుతున్నాం.